ఇప్పుడు కొత్త పద్ధతి పెట్టబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డిస్కస్ చేస్తున్నాం. ఎవరెవరు అధికారులు చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తారో వారి జాబితాల్ని సేకరించేటువంటి పని చేస్తాం. జిల్లా స్థాయిలోను, మల్టీ జోన్ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను సేకరిస్తాం. మనకు పని చేయలేదని సేకరించాం. చట్ట వ్యతిరేకంగా ఉంటే, రాజ్యాంగ వ్యతిరేకంగా అతను వ్యవహరిస్తే, ఇతను వైఎస్ఆర్ పార్టీ వాడు గనక ఇతనికి నేను వేధిస్తానని గొప్పలకు పోయి ఆ విధంగా పనిచేసినటువంటి పేర్లన్నీ జాగ్రత్త పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఎందుకు? మీరు మమ్మల్ని నమ్మడం మానేశారు. ఎందుకంటే ఏం చేయలేదు సార్, మళ్ళీ వచ్చి మీ దగ్గర నేను చెప్తే పక్కన వచ్చిన జనార్దన్ చెప్తే చేస్తారు కదా మీరు. అవతల కూడా అదే ఉంది. ఇప్పుడు ఏది కలబెడను, మళ్ళీ వచ్చినప్పుడు సీనుకో జనార్దన్కో ఇంకోటికో పట్టుకుని కూర్చీమని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక బుక్లోన అయ్యగారి సంగతి అంతా రాసి పెట్టుకో. ఆయన పని వచ్చినప్పటికీ ఈ బుక్ తెలుస్తాం. బుక్ లో అయ్యగారి పేరు ఉందా లేదా, ఆయన ఎలా వ్యవహరించిన నేను చూసిన తర్వాత ఏ రికమెండేషన్ అయినా అది నేను ఇప్పుడు తయారు చేశాను. దీన్ని పట్టుకొని జగన్ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఆయనకు ఒప్పిస్తే రాష్ట్రం అంతా ఇది అమలు చేస్తాం. ఎందుకు మీరు తప్పకపోతారంటే ఎవరికైనా పని అయిపోయిన రోజుల నుంచి మనకు విముక్తి లభిస్తుంది అని మీకు నమ్మకం కూడింది. ఈ పని ఆయన కూడా ఒప్పించి నచ్చజెప్పి తయారైంది. డ్రాఫ్ట్ అంతా తయారైంది. రిజిస్టర్స్ తయారవుతాయి. మీ కంప్లైంట్లన్నీ ఒక కమిటీకి వస్తాయి. జిల్లా లెవెల్లో కమిటీ ఉంటుంది, మండల లెవెల్కి అది వెరిఫై చేస్తారు. 1-2 సార్లు చూసి అతనితోటి మాట్లాడతారు. నాయనా నువ్వు ఎలాగే ఉంటావా, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసుకొని మరే ప్రభుత్వాల్లో నువ్వు పనిచేయవా, నీకు అవసరం మరి పడదా, నీ అభిప్రాయం ఏంటి, ఇలా మా ప్రజలందరూ ఇలా నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు అని అడుగుతారు. అతని సమాధానాన్ని నోట్ చేస్తారు. నోట్ చేసి ఈ శ్రీముఖం తర్వాత 3 సంవత్సరాల తర్వాత వారికి సుఖ చూపించే కార్యక్రమం జరుగుతుందని మీకు సందర్భంగా